నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. ఒంగోలు రిమ్స్ లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇద్దరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా కరోనా అని తేలిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ తెలిపారు. ఒంగోలు దేవుడి చెరువు ప్రాంతానికి చెందిన యువకుడు ఫైబర్ నెట్లో పనిచేస్తూ కరోనా బారిన పడ్డాడు. మద్దిపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. దేవుడి చెరువుకు చెందిన యువకుడు ప్రస్తుతం చిలకలూరుపేటలో తన బంధువు ఇంట్లో ఉంటున్నాడని, మద్దిపాడుకు చెందిన వ్యక్తికి హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు. తాడేపల్లి కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయాన్యువల్ పథకం ప్రారంభించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోను, జూలై నుండి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్నామన్నారు. గత ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఎవరైనా ఏ కారణం చేతనైనా పొరపాటు ఒక పథకం వాళ్లకు అందకపోతే, ఆ పథకంలో వాళ్లకు అర్హత ఉండి కూడా అందకపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు నెల రోజులలోపు మరలా దరఖాస్తు పెట్టించి 6 నెలల్లోపు ఆ లబ్ధిదారుడికి అందజేసే కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్నారు. జవాబు చెప్పే సంకేతం ఈ కార్యక్రమం వల్ల జరుగుతుందన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా జూన్, జూలైలో ఒకసారి, డిసెంబర్, జనవరి నెలల్లో మరొకసారి 6 నెలలకు సంబంధించిన పథకాలకు తెలియక దరఖాస్తు చేసుకోపోయినా, దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్ల వల్లను, కావలసిన పత్రాలు ఇవ్వని పరిస్థితుల్లో కానీ, ఆధార్తో మిస్ మ్యాచ్ వంటి ఇతరత్ర కారణాల వల్ల 6 నెలల్లో ఆయా పథకాలు రాని పరిస్థితి ఉంటే ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరపున, ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరపున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే, ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తుపెట్టుకుని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయినా, ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళకి అలా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఒకవైపున ఇస్తూ గత 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు సాంకేతిక కారణాలతో కానీ, లేక వ్యక్తిగత కారణాలతో పొందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. నవరత్నాల కార్యక్రమంలో వివిధ సంక్షేమ పథకాలు అర్హత ఉండి పొందనటువంటి వారికి ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించారు. దీనికి అనుబంధంగా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ లబ్ధిదారులకు నగదు చెక్కు అందజేశారు. జిల్లాలో 3,173 మంది వివిధ సాంకేతిక కారణాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందలేదని, వారికి 4.73 కోట్లు అందజేయనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, అమ్మఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర వంటి పథకాల్లో అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ ఆర్థిక సహాయం అందజేయటం జరిగిందన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ వసుంధర, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఇవాళ బైయాన్యువల్ శాంక్షన్స్ అనే ఒక కార్యక్రమం. అంటే లాస్ట్ జూన్ నెలల నుంచి జూలై నుండి ఇప్పుడు దాకా లాస్ట్ 6 నెలల్లో వివిధ సంక్షేమ కార్యక్రమంలో గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్లో విడిపోయిన వాళ్ళు ఆర్ ఎవరైనా ఒకరికి వచ్చేసి ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూస్ వలన, ఆధార్ మిస్ మ్యాచ్ వలన ఆర్ బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచ్ వలన ఆర్ వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవడంలో డిలే అయిన వలన వివిధ విషయం వలన ఎనీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ విడిపోయిన వాళ్ళందరికీ కూడా ఎవ్రీ 6 months ఒక కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలో వారికి వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే రాష్ట్రంలో ఉంటున్న ప్రతి ఒక్క జిల్లాలో ఈ విడిపోయిన బెనిఫిషరీస్ అందరికీ కూడా వాళ్ళు స్కీమ్లో లబ్ధి పొందడం కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపుగా 100 కోట్లకి ఇవాళ వాళ్ళందరికీ కూడా లబ్ధి ఇవ్వడం జరిగింది. ఈ పరిధిలో ప్రకాశం జిల్లాలో 3173 మంది ఎవరెవరు వివిధ కారణాల వలన విడిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు దాకా ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన వాళ్ళకి లబ్ధి పొంది ఇప్పుడు మిస్ అయిన వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క సచివాలయం ద్వారా వాళ్ళని సేకరించి వాళ్ళకి అందరికీ కూడా ఇవాళ దాదాపుగా 4,73 లక్షల రూపాయలు వాళ్ళకి లబ్ధి అందించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఒక 8 స్కీమ్స్ ప్రధానంగా మన జిల్లాలో వచ్చింది. దీంట్లో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న అమ్మ ఒడి కార్యక్రమము, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వాహన మిత్రాలు, దెన్ మత్స్యకార భరోసా, ఇట్లా ఒక 8 డిఫరెంట్ స్కీమ్స్లో విడిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవాళ లబ్ధి ఇచ్చడం జరిగింది. ఇవాళ లబ్ధిదారులందరూ కూడా ఒక ఆనందదాయకంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇవాళ ఈ బెనిఫిట్ అందించడం గురించి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ గౌరవ ముఖ్యమంత్రి వారిలో కార్యక్రమం కూడా ప్రతి సచివాలయం నుండి మండల లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో కూడా ప్రతి ఒక్క ప్రజలకి మనం రిలే చేయడం జరిగింది. అండ్ ప్రజలందరూ కూడా ఆనందంగా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది. ఓటర్ల అవగాహన కోసం ఎన్నికల సంఘం నిర్వహించిన స్వీప్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల విడుదల చేయకపోవటం దురదృష్టకరమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి అన్నారు. ఒంగోలులోని సిపిఐ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. జనవరి 12 వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుందని, అర్హులైన వారు ఓటు నమోదు చేసుకోవచ్చని లక్ష్మారెడ్డి తెలిపారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 9, 10 తేదీలలో విజయవాడలో నిర్వహించే సమావేశంలో చర్యలు చేపట్టాలని కోరారు. ఓటు వేయడం మనందరి బాధ్యత అన్నారు. ఓటు నమోదుతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలన్నారు. దేశ జనాభాలో దాదాపు 33% యువత ఉన్నారని, వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోవాలని వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర చైర్మన్ మావుడూరి నాగేశ్వరరావు అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరగడం కోసం, ఓటర్ల నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున జరగడం కోసం, ఓటు యొక్క విలువను తెలియజేయడం కోసం ఈ స్వీప్ అనే సంస్థని ఏర్పాటు చేసింది. 2009 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకి నిధులు విడుదల చేయకపోవడం వలన పెద్ద ఎత్తున జాగృతి కార్యక్రమాలు జరగటం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ రేపు 9, 10 తేదీల్లో విజయవాడ వస్తుంది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు జరిగేటట్టుగా స్వీప్ కార్యక్రమానికి నిధులు ఆయా జిల్లా కలెక్టర్లకు అందించేట్టుగా కృషి చేయాలని కోరుతున్నాం. మరోవైపున ఓటర్ల జాబితా ఎంత స్వచ్ఛంగా, పారదర్శకంగా ఉంటే, ఎంత లోపాల రహితంగా ఉంటే అంత ఓటింగ్ శాతం పెరుగుతుంది, ప్రజాస్వామ్యం వికసిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు జరిగినాయని ఎన్నికల అధికారులే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. వర్గాలున్న ప్రాంతాలు, ఎక్కువ చదువుతున్న వర్గాలున్న ప్రాంతాలు, విద్యావంతులు, ఉద్యోగులున్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గుతూ ఉంది. ఆ పరిస్థితికి భిన్నంగా ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 1952 ఎన్నికల్లో కేవలం 44% ఓటింగ్ జరిగేది.
2019 ఎన్నికల్లో అది 67% పెరిగింది. ఇది మంచి పరిణామం. చాలా మంది చేసుకున్నట్టుగా మా దృష్టికి వచ్చేసింది. చాలా కళాశాలలు మేము ఇప్పటికే అడ్రస్ చేయడం కూడా జరిగింది. ఆన్లైన్లో చేసుకున్నారు. అయితే ఇంకా వారికి ఓటింగ్ దాకా రాలేదు. ఇంతవరకు ఎవరెవరైతే ఓటు నమోదు చేసుకోలేదో వారికి మా క్లియర్ కట్ డైరెక్షన్ ఏంటంటే, లేదా మా అప్పీల్ ఏంటంటే, ముందుగా రేపు 12వ తేదీ వరకు అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ముందుగా నమోదు చేసుకోండి. 22వ తేదీన మీ ఓటు ఫైనల్ లిస్ట్ వస్తుంది కాబట్టి అందులో మీరు గమనించి మీకు ఓటు అప్పటికి రాకపోయినట్లయితే మరొక 15 రోజుల లోపల కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోండి. తర్వాత 1950 ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. రాష్ట్రాన్ని కాపాడేందుకు రా కదలిరా అనే కార్యక్రమాన్ని పౌరుషం గడ్డ ప్రకాశం జిల్లా నుండి ప్రారంభించామని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో తొలి సభను నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా కనిగిరికి చేరుకున్న చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రా కదలిరా సభలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ప్రజలకు చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి తారక రామారావు ఇచ్చిన రా కదలిరా అనే పిలుపుతో ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు తరలివచ్చి ఆనాడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు మీ అందరి సహకారం అడుగుతున్నానని చంద్రబాబు అన్నారు. మీ అందరి మద్దతుతోనే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందించగలుగుతామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా భయంతో బతకాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నారు. సైకో పాలన పోవాలని, సైకిల్ పాలన రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి, కొండెపి అద్దంకి, పచ్చూరు ఎమ్మెల్యేలు బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, దామచర్ల జనార్దన్, నోకసాని బాలాజీ, దామచర్ల సత్య, శ్రీరామ్ మాల్యాద్రి, పోతుల రామారావు, ముత్తుమల అశోక్ రెడ్డి, ఎరిక్షన్ బాబు, కందుల నారాయణ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. తమ్ముళ్ళు ధైర్యం ఉందా లేదా? కేసులకు భయపడతారా మీరు? సైకోకు భయపడతారా మీరు? ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త, ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు. కానీ ఈరోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు, అది వాస్తవం. నేను 2002 నాస్కాట్ మన నేషనల్ గేమ్స్ పెట్టాం. ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరా అని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏదో నేను మీకు చెప్పడం కాదు, 2002 అంటే 21 సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. నేను చిన్నప్పుడు చూసా, ఎద్దులే సర్వస్వం. అప్పుడు ఈ యొక్క కారులు లేవు, విమానాలు లేవు, కరెంటు కూడా లేదు. ఎద్దులతోనే మడకలు దున్నాలి, దుక్కి చేయాలి, ఎద్దులతోనే కప్పిలు తీయాలంటే నీళ్లు పైకి తీయాలి. అలాంటి ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి, రవాణా. ఎక్కడికి పోవాలన్నా, మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు. ఆ ఎద్దులతోనే, ఎడ్ల బండ్లోనే ఎక్కడన్నా మనం ప్రయాణం చేయాలన్నా, పొంగళ్ళు పెట్టాలన్నా ఎడ్ల బండ్లే ఆధారం. అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కార్లు వచ్చాయి,
డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి. కారులో డ్రైవర్ కూడా అవసరంలా, కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా వెళ్ళే రోజులు వచ్చాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా అవసరమైన పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు అన్నారు. గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుని సూచనలు చేయటం జరిగిందన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నగరంలోని డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2024లో జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమస్యాత్మక గ్రామాలు, అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సూచనలు చేయటం జరిగిందన్నారు. రౌడీ షీటర్ల కదలికలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సలహా ఇవ్వటం జరిగిందన్నారు. జిల్లాలో కేసులు ఏమి పెండింగ్లో ఉండకుండా ఉండేందుకు చొరవ చూపాలని ఎస్పీని ఆదేశించామన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో పోలీసులు పట్టుబడ్డారని, అలాంటి వారిని పట్టుకోవడమే సరైనదని, మిగిలిన సిబ్బంది జాగ్రత్త పడతారని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుల పట్ల ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో బందోబస్తు నిర్వహణ కోసం సివిల్ పోలీసులు మినహా మిగిలిన వారి కోసం ఆర్మీ పోలీసులను ఉపయోగించుకుంటామని ఎన్నికల కమిషన్ కొన్ని సూచనలు చేసిందన్నారు. దానికి అనుగుణంగా నివేదికలు తయారు చేయడం జరుగుతుందని అన్నారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్, టౌన్ డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, దర్శ్ డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి, సిఐలు రంగనాథ్, భక్తవత్సల రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మణ్, జగదీష్ పాల్గొన్నారు. బేసికలీ ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఎలక్షన్లు అతి తొందరలో జరగబోతున్నాయి కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ల విజిట్స్ అట్లాగే సూపర్వైజర్ ఆఫీసర్ల విజిట్స్ కూడా చేయటం జరుగుతూ ఉంది. అంటే ఎలక్షన్ వర్క్ ఏం జరుగుతూ ఉంది, బైండ్ ఓవర్స్ ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏ విధంగా జరుగుతూ ఉంది, తర్వాత ట్రబుల్ మాంగర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం, అర్లియర్ ఎలక్షన్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టేటస్, అదేవిధంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, ఎన్బిడబ్ల్యూ కూడా బాడీలీ అఫెన్స్కి సంబంధించిన ఎన్బిడబ్ల్యూస్ ఏవి కూడా మన దగ్గర పెండింగ్ ఉండకూడదు. ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ 1313 మాత్రమే బాడీల అఫెన్స్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ట్రబుల్ మాంగర్స్కి సంబంధించి నార్మల్గా మనం 107 సిఆర్పిసిలో వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం, 110లో కూడా బైండ్ ఓవర్ చేస్తాం, దాంట్లో కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం నెంబర్ కూడా చేయటం జరిగింది. అట్లాగే మనకు ఎలక్షన్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, అంటే ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు నేటివ్లో ఉండడానికి అనర్హులు. నేటివ్ జిల్లా అయితే వాళ్ళు ఈ జిల్లా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అట్లాగే గడిచిన 4 ఏళ్లలో 3 ఏళ్ళు గనక ఈ జిల్లాలో పని చేసుంటే వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ పోస్టింగ్లకు పనికిరారు. వాళ్ళు ఓన్లీ ఎస్బీకి కానీ డీసీఆర్బీకి కానీ డిటీసీకి కానీ డిటిఆర్బీకి కానీ మాత్రమే పనికొస్తారు. సో అది ఎక్సైజ్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్లకు సంబంధించి రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేయటమే కాకుండా అటెండెన్స్ పెట్టడం, వాళ్ళ యాక్టివిటీస్ పట్ల అప్రమత్తంగా ఉండటం, ఇవన్నీ కూడా ఎలక్షన్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఆ వర్క్కు సంబంధించి సూపర్వైజ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్పీ గారు డిస్టిక్ గురించి మనం ఎస్పీ గారితో విషయాలన్నీ కనుక్కోవడం జరిగింది. అంతే బేసికలీ ఇక గేరప్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. వీ హ్యావ్ టు బీ ఆన్ టోస్ బికాజ్ ఇక మనకు ఇప్పటి నుంచి పని చేస్తే తప్ప లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. ఎలక్షన్కి సంబంధించి విలేజ్ హిస్టరీ బయటికి తీయటము, అంతకుముందు గత 4 ఎలక్షన్లు 5 ఎలక్షన్లలో జరిగినటువంటి ఏమైనా కేసులు జరిగినా, లేదా అక్కడ గ్రూప్స్ ఉన్నా, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, పొలిటికల్ పార్టీస్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా వాటి పట్ల మనం స్టడీ చేయటము. ఇప్పుడు ఆ పొజిషన్ ఏ విధంగా ఉంది ఆ విలేజ్లో ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నాయా, ఎంత స్ట్రెంగ్త్ ఉంటే అక్కడ స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి, ఆ పోలింగ్ స్టేషన్ కనుక ఉంటే దాంట్లో ఎంత స్ట్రెంగ్త్ పెడితే బాగుంటుంది, ఏ ఫోర్స్ పెడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన సమీక్ష జరుపుకోవడం జరిగింది. దీంట్లో ఒక ప్రాంతం అని కాదు,
ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఫెలోస్ అన్ని చోట్ల ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటారు. అన్ని చోట్ల ఎవడైతే డీవియంట్ బిహేవియర్ ఉంటుందో పట్టుబడ్డ మంచిదే కదా, అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికన్నా మిగతా వాళ్ళ దగ్గర కూడా తెలుస్తుంది. నంబర్ 1. నంబర్ 2, జిల్లా పరిధిలోని మండల సమాఖ్య సమావేశాలు, గ్రామ సమాఖ్య సమావేశాలు, గ్రూపు సమావేశాలు నిర్దేశించిన ప్రకారం విధిగా నిర్వహించాలని డిఆర్డీఏ పీడీ వసుంధర అన్నారు. వెలుగు శిక్షణ కార్యాలయంలో జిల్లా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ వసుంధర కేక్ కట్ చేశారు. నిర్దేశించిన సమావేశాలు నిర్వహించడం వల్ల సంఘాలు సక్రమంగా నిర్వహణ పట్ల సమస్యల పరిష్కారం కోసం లభిస్తుందన్నారు. పుస్తకాల నిర్వహణ చేపట్టాలని, దీంతో పారదర్శకత పెరుగుతుందన్నారు. తీసుకున్న రుణాలతో జీవనోపాధులను ఏర్పాటు చేసుకుని సుస్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకునేలా మహిళలను చైతన్యపరచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గోవిందమ్మ, ఉపాధ్యక్షురాలు వీర నాగేశ్వరమ్మ, కార్యదర్శి జరీనా, ఉప కార్యదర్శి నాగమణి, కోశాధికారి కె శ్రావణి, డిపిఎంలు సిహెచ్ నరసింహారావు, ఏ కృపారావు, చార్లెస్, హర్షవర్ధన్, శ్రీనివాసరావు, వరప్రసాద్, ఆదిశేషయ్య, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ కూడా ఉపయోగించుకోవాలి. మరి ఏవైతే ఇప్పుడు గ్రూప్స్ అన్నీ కూడా ఇన్యాక్టివ్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు పొదుపు కట్టకుండా, తీసుకున్న లోన్ కట్టకుండా అట్లా ఇన్యాక్టివేట్ అయిన గ్రూపులను కూడా మనము ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం ఈరోజు మీ అందరితో కూడా నేను మీరందరినీ మీట్ అవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ప్లాన్ చేసుకొని వాళ్ళు కూడా ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ కట్టించి, మీరు ఒక్కసారి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు కట్టమంటే కట్టలేరు, కొంత అమౌంట్ డివైడ్ చేసి కట్టించండి. 15 రోజులకు ఒకసారో లేకపోతే వారానికి ఇంత అట్లా డివైడ్ చేసి వాళ్ళతో కట్టిస్తే ఆ గ్రూప్స్కి కూడా మనం ప్రభుత్వం నుంచి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలన్నది నా ఉద్దేశము. మరి అలాగే ట్రైబల్స్, ఎస్టీ గ్రూపులు ఉంటాయి, ఎస్టీలకి చదువు ఉండదు, సో వాళ్ళకి ఏం తెలియదు, చాలా అమాయకంగా ఉంటారు. మరి వాళ్ళల్లో కూడా ఇంకా పొదుపులో లేని వాళ్ళు ఉంటే వాళ్ళను పొదుపులో యాడ్ చేసి వాళ్లకు పిఎం జన్ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేయించి, అది జీరో బేస్డ్ అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళకు ప్రభుత్వం చాలా రకాలుగా 11 రకాలుగా స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యేటట్లు, ఈ సమాజంలో వాళ్ళు కూడా కలిసి వాళ్ళు కూడా డెవలప్ అయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నారు. 88 హ్యాబిటేషన్స్ ఉన్నాయి మన జిల్లాలో ట్రైబల్స్కి. సో ప్రతి మెసేజ్ కూడా వాళ్లకు వెళ్ళాలి, మన వైపు నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ గురించి కానీ, సామాజికంగా వాళ్ళు అందరిలో ఎలా కలిసిపోవాలనే విషయాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళని కూడా మనలో కలుపుకొని. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం మెల్బోర్న్ యూనివర్సిటీ సంయుక్తంగా చేపట్టనున్న కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టును ప్రకాశం జిల్లా నుండి ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఒంగోలు నగరంలోని రామచంద్ర ఆశ్రమంలో ఎంపిక చేసిన పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఉపాధ్యాయుల కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టును మెల్బోర్న్ యూనివర్సిటీ ప్రతినిధి రాక్స్ బ్లార్తో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. I think we're still waiting for a few more, all 8th standard teachers. So just please make sure your seat is the right table. ACUT sir. Sir, please sir. Sir, please come on to the dais sir. Sir, once again welcome all the dignitaries with your warm clap, please. Just 1 or 2 members are there, sir. The other ones sir, they are dealing the classes at the respective schools. All right.
ప్రతి విద్యార్థి తన సామర్థ్యం తెలుసుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకునేందుకు కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మెల్బోర్న్ యూనివర్సిటీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఉన్నత విద్య అదే సమయంలో కెరీర్కు బాటలు వేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా నుండి ప్రారంభించడం పట్ల దినేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో ఏడాదిన్నరగా మార్గదర్శిని పేరుతో 9 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వాటిని గమనించిన మెల్బోర్న్ యూనివర్సిటీ ఇక్కడ నుండే కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ఫ్యాకల్టీతో పాటు డీఈఓ విఎస్ సుబ్బారావు, ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఇవాళ ప్రకాశం జిల్లాలో మెల్బోర్న్ యూనివర్సిటీ కింద కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అని ఒక విషయము మన జిల్లాలో ఫస్ట్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మనం గత 1.5 ఇయర్గా మన ఎంటైర్ జిల్లాలో ఉంటున్న 565 స్కూల్స్ అండ్ 23 జూనియర్ కాలేజెస్లో మార్గదర్శిని అని ఒక కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో దీనిలో బేసిక్ అబ్జెక్టివ్ ఏమంటే పిల్లలు రైట్ ఫ్రమ్ 9th 10th నుండే వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి ఒక క్యారియర్ పికప్ చేస్తారు అని ఒక ఆస్పిరేషన్స్ వెరీ ఎర్లీ స్టేజ్లో సెట్ చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మన జిల్లాలో చేసిన ఈ మార్గదర్శిని ఇనిషియేటివ్ చూసుకొని ఈ జిల్లాలో ఈ మెల్బోర్న్ యూనివర్సిటీ ద్వారా చేసిన కెరీర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడతామని అక్కడ ఉంటున్న మెల్బోర్న్ నుంచి వచ్చిన రాక్వెల్ స్ట్రాఫ్ మేడం గారు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉంటున్న మెంటర్స్ అని ఇక్కడ ఉంటున్న మార్గదర్శిని టీంతో ఇంటరాక్ట్ చేశారు. సో మన దగ్గర ఉంటున్న ఈ గ్యాప్స్ అని కూడా వాళ్ళ దగ్గర ఒక మాడ్యూల్ ద్వారా ఫిల్అప్ చేసేసి ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళకున్న సెల్ఫ్ కేర్ ఒక పోర్టల్, ఒక ఇండివిజువలైజ్డ్ పోర్టల్లో వాళ్ళకుంటున్న ఇనిషియల్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషను, సెకండ్ వాళ్ళకున్న స్కిల్ అప్గ్రేడేషన్స్ ఆర్ స్కిల్ గురించిన ఐడెంటిఫికేషను, అండ్ థర్డ్ ఈ కెరియర్ ఆపర్చునిటీస్ గురించిన విషయాలు అని ఒక వెరీ సిస్టమేటిక్గా 3 ఫేజ్గా ఈ కెరీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి ఇవాళ the University of Melbourne and our partners Rotary International, we are very happy to collaborate with the Andhra Pradesh Department of School Education, Intermediate Board, as well as Higher Education, to bring in this very transformative program to Andhra Pradesh schools and government vocational junior colleges, starting with Prakasam. The objective of the program is to prepare every young person for success in their life, study and future careers, because the world is changing so rapidly, and young people need to understand who they are, what are the emerging opportunities in growth industries in Andhra Pradesh, India and globally. They need to also know how to make a decision, how to plan and how to thrive in a rapidly changing world. And the best way to do it is to lay the foundation in middle and high school. And that's why we are here today in Ongole with the educators chosen from the 20 schools and junior colleges. And through this 2-day program, we're going to develop their capacity and transform them from teachers to career educators. And they will be implementing the program as part of the school curriculum right away, and then we will expand it from the next academic year onwards. So thank you very much for this opportunity to work together with you, sir. 2024లో బీజేపీ ప్రభుత్వం వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా మనువాద రాజ్యాంగం అమలవుతుందని మాజీ మంత్రి, పార్లమెంటు మాజీ సభ్యులు వడ్డే శోభనాథేశ్వరరావు అన్నారు. ఒంగోలు ఎన్జీరంగ భవనంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల పరిరక్షణ చట్టం, రాజ్యాంగ ఉల్లంఘనలపై సమస్యలపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
రానున్న రోజుల్లో భారతదేశానికి గడ్డు పరిస్థితులు దాపురించాయని బీజేపీ ప్రభుత్వంతో సామాన్యుడు ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదని శోభనాథేశ్వరరావు అన్నారు. పరిశ్రమలు, సహజ సంపద, అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టే మోడీ ప్రభుత్వం దిగిపోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సామాన్య మధ్యతరగతి పేదవాళ్లకు రైలు ప్రయాణం అత్యంత ఖరీదుగా మారిందన్నారు. వందే భారత్ లాంటి రైళ్లను ప్రవేశపెట్టి సాధారణ రైళ్లు ప్రయాణం లేకుండా చేశారని, సీనియర్ సిటిజన్స్కు ఇచ్చే రాయితీ కూడా తీసివేశారని విమర్శించారు. కార్మికులు, కర్షకులు కష్టపడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశంలో ఇతర మతస్థులు బతికేందుకు వీలులేని దేశంగా భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. కొత్తగా భూ హక్కు చట్టం తెచ్చి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున తరలి రావాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్, యు వేదవతి, వివిధ ప్రజా సంఘాల పార్టీల నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, లలిత కుమారి, పమ్మిడి వెంకట్రావు, మంచినేని మాధవి, బడ్డి హనుమారెడ్డి, కె అరుణ, కంకణాల ఆంజనేయులు, కంకణాల రమాదేవి, ఎంఎస్ సాయి, దాసరు సుందరం, చుంచు శేషయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రైవేటీకరించేటప్పుడు 2-3-4 సంఘాలు మనం ఎందుకు వ్యతిరేకించామనుకుంటారు? మీరు తాకట్టు పెట్టేదాన్ని చేశారు. రైతులు ఎప్పుడైనా ఏదైనా తేడాలు వస్తాయి. ఆ తేడాలు వచ్చినప్పుడు ఒక లాయర్ వెంట పెట్టుకొని చర్చించుకోవాలి. ఎందుకంటే అందరూ లాయర్ని తీసుకెళ్ళడానికి లేదు. చట్టం గురించి చేసిన మనిషి చాలా మందికి చదువు కూడా సరిగ్గా ఉండదు. చాలా మందికి ప్రభుత్వంతో లేక ఇతరులతో చర్చించడం ఎట్లాగో కూడా అవగాహన ఉండదు. ఎవరు ఎవరో ఒకటే కదా. కంపెనీ జరగడము బాగా చదువుకున్నాడు అనుకున్నాడు, లేకపోతే డేటాలు వచ్చే సమర్థన ఎదురైతే న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఆలోచించండి. ఈ విధంగా దుర్మార్గంగా చేయటమే కాదు, మొత్తం విద్యుత్ రంగం మొత్తం మీరు ఆశ్చర్యపోతారు. ఒక పవర్ ప్రొడక్షన్ చేసే కంపెనీకే కాదు, ఆఖరికి మొత్తం ఎలక్ట్రికల్ లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రైవేటైజ్ చేయాలి. ఆ ప్రైవేటైజేషన్ ఎవరికైనా ఉన్నారు ఈ దేశంలో ఇప్పుడు 30 మెగావాట్లు. ఎలా అంటే మేమిద్దరు మాకిద్దరు ఈ పాటకు మీరు వినే ఉంటారు. మోడీ, అమిత్ షా, వారికిద్దరు అదానీ, అంబానీ. ఇప్పుడు భారతదేశం అంతా కూడా ఈ ఒక్క కుటుంబం చుట్టూ తిరుగుతుంది. వారి యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే చట్టాలను మార్చడం జరుగుతుంది. మరి అన్ని నిర్ణయాలు కూడా తదనుగుణంగా తీసుకుంటున్నారు. ఒక రైల్వే కావచ్చు, మరి ఎన్నో సంవత్సరాలు 75 సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నటువంటి మరి భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి ప్రపంచంలో చెప్పుకుంటున్నాం. కానీ ఈ అభివృద్ధి ఫలాలు ఎవరికి చేరుతున్నాయి అంటే రాజ్యాంగం మనకిస్తే హక్కు, ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొత్తగా వారు చేస్తున్న చట్టాలు కానీ తీసుకున్న నిర్ణయాలు కానీ రాజ్యాంగం యొక్క ఉనికిని ప్రశ్నించే విధంగా ఉంది. కాబట్టి మరి భారత రాజ్యాంగ పరిరక్షణ వేదిక అని మనం పెట్టుకోవడానికి ఇది మెయిన్ రీజన్. మరి దీని నిమిత్తమే మనం ఏం చేయాలి రాబోయే ఎన్నికల్లో అనే దానికోసం మరి మనం ఈ నెల 12వ తారీఖు విజయవాడలో ఒక మహాసభను పెట్టుకుంటున్నాం. మరి దాన్ని జయప్రదం చేయడానికి వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో జేఎన్వైసీసీ యూత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఒంగోలు మంగమ్మ కళాశాల క్రీడా మైదానంలో మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకులు బొమ్మినేని మురళి ప్రారంభించారు. మొత్తం 45 క్రికెట్ టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయని మాజీ కార్పొరేటర్ బొమ్మినేని మురళి తెలిపారు.
Dot ball. Batsman name. Again that ball. Completed. 8 పరుగులు. 4 wickets. క్రీడాకారులకు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రోత్సాహం అందిస్తున్నారని, స్వతహాగా క్రికెటర్ అయిన బాలినేని ప్రణీత్ రెడ్డికి నూతన సంవత్సరం సంక్రాంతికి జుబేదా మసీద్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంటుకు ప్రణీత్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని బొమ్మినేని మురళి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం క్రీడలకు ఎంతగానో ప్రాముఖ్యత ఇస్తుందని, అందులో భాగంగా ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎంతో మందిని క్రీడాకారులను తయారు చేస్తున్నామన్నారు. మున్ముందు మరెన్నో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. షేక్ బాజీ, షేక్ సాదిక్, షేక్ సుభానీ నిర్వహణలో షేక్ సందాని, సలీం, కౌసర్, శానువాజ్, షమీర్, జహీర్ మిత్రబృందం ఈ పోటీలలో నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రథమ బహుమతి 40,116, ద్వితీయ బహుమతి 20,116, తృతీయ బహుమతి 10,116 రూపాయల ప్రైజ్ మనీగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మ్యాచ్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అందజేయడం జరుగుతుందని తెలిపారు. సురేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ముందుగా క్రీడాకారులను పరిచయ కార్యక్రమం అనంతరం మ్యాచ్ ను బొమ్మినేని మురళి తదితరులు ప్రారంభించారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శ్రీనివాసరెడ్డి గారి తనయుడు యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి నాయకత్వంలో నూతన సంవత్సరము సంక్రాంతి సందర్భంగా మన జుబేదా యూత్ సభ్యులందరూ కూడా మన నెహ్రూ నగర్ సెంటర్కు సంబంధించిన వాళ్ళు ఈ రెండు సందర్భాలను ప్రోత్సహించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా 45 టీములతోటి మంగమ్మ కాలేజీలో టెన్నిస్ బాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ జరపడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా యువకుల్ని ప్రోత్సహించాలని చెప్పి ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కూడా రాష్ట్రం మొత్తం ఆటల పార్టీలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా కూడా ఈరోజు ప్రణీత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ మీద మక్కువతోటి ప్రణీత్ రెడ్డి గారు కూడా ఖాళీ సమయంలో క్రికెట్ మ్యాచ్లు ఆడుతూ ఉంటాడు. తను యువకులందరిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జుబేదా యూత్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున, యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారి తరఫున వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు రాబో రోజుల్లో కూడా యువకులందరినీ ప్రోత్సహిస్తూ ఈ కమిటీ సభ్యులు అందరూ 5 తారీఖు నుండి ప్రారంభమై పండగ సంక్రాంతి వరకు కూడా జరుగుతాయి టోర్నమెంట్లు అనేది. ఇందులో మొదటి బహుమతి వచ్చేసి 40,116, రెండవ బహుమతి 20,116, మూడవ బహుమతి 10,116. ప్రతి మ్యాచ్ కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే ట్రోఫీ అనేది ఉంటుంది. ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ అనేది జిల్లా స్థాయిగా ప్రణీత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో సందర్భంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ అనేది మన వాసన్న గారి తనయులు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనకి క్రీడల పట్ల ఎంత మక్కువ అంటే 2009 నుంచే పీవీఆర్లో రాష్ట్ర స్థాయిలో మ్యాచ్ బాల్ టోర్నమెంట్లు పెట్టారు. తర్వాత ఏవిఎంలో కూడా కొనసాగించారు. అదేవిధంగా మన ఎన్వైసీసీ జూనియర్ వారు కూడా బాబుని అడగంగానే వెంటనే దాన్ని ప్రారంభించమని తెలియజేశారు. కావున సంక్రాంతికి ఈ యొక్క క్రికెట్ పోటీలని ప్రారంభిస్తున్నాము. 45 టీములు వచ్చాయి. రోజుకి 4 టోర్నమెంట్లు జరుగుతాయి. ఫస్ట్ ప్రైజ్గా 40,000, సెకండ్ ప్రైజ్ 20,000, థర్డ్ ప్రైజ్ 10,000. అలాగే ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా కలదు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ వృద్ధాప్య పెన్షన్ను దేశంలోనే అత్యధికంగా 3,000కు పెంచి ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ ఆవరణలో జరిగిన వైఎస్ఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
వాలంటీర్ల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా గడప వద్దకే పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత సీఎం జగన్కు దక్కుతుందని బలరాం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 3,000కు పెంచి నూతన సంవత్సరం అంటే తేదీ మారటం కాదు, పేదలు వృద్ధులు జీవితాలు మారాలన్నారు. పేదల జీవితాల్లో ఆనందం వెల్లువిరియాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని, ఎంపీడీఓ నేతాజీ, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, చీరాల మండల పార్టీ అధ్యక్షులు ఆసోది అంకారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జైసన్ బాబు, జిల్లా కార్యదర్శి బండారు శివపార్వతి, పిఎస్సిఎస్ చైర్మన్ బోయన కేశవులు, ఎస్టీసీఎల్ అధ్యక్షులు నల్లబోతుల రాజకుమార్, మాజీ వైస్ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావు, బిట్రా శ్రీనివాసరావు, బొర్ల మురళీకృష్ణ, చిన్న లీలాధర్, పృథ్వీ ధనుంజయ, ఎరిపిల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల వల్ల గతంలో అంటే ఇంకొక మంది కాన్స్టిట్యూషన్ కలిగి కూడా కాదు మాట్లాడుతుంటే చెప్తా ఉన్నాను. గతంలో 2,35,54,000 రూపాయలు మనకు వచ్చేది. ఇప్పుడు 3,34,36,316 రూపాయలు ఈ రోజున దాదాపు 1 కోటి రూపాయలు పైగా కొత్త పెన్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకి అవగాహన లేకపోవటము, లేదా ఆదాయాన్ని పెట్టుకోలేకపోవటం, ఆ నీళ్ళు పెట్టుకునే అర్హత లేకపోవటం, లేకపోతే కొంతమంది కావాలని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా సరిదిద్ది అందరికీ ప్రతి ఒక్కరి రూపాయలు కూడా దీనికి చేరే విధంగా మనం ఏర్పాటు చేయటం, దీనిలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఆ డబ్బులన్నీ కూడా మీకే వచ్చే విధంగా మనం ఏర్పాటు చేయటం అన్నింటికి ఎంతో విశిష్టమైన సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం ఒంగోలు గడియారం వీధిలో ఉన్న శ్రీ అనంత కోదండరామస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు సుబ్బయ్య శర్మ తెలిపారు. పవిత్రమైన ధనుర్మాసంలో దేవాలయంలో ఎన్నో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా బ్రాహ్మణ సేవా సమితి వారి పర్యవేక్షణలో ఈ నెల 7వ తేదీ సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆగమ సలహాదారు శ్రీమాన్ కళ్యాణపురం రాజేష్ కుమార్ భట్టర్ బృందం వారు ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారన్నారు. ఒంగోలు ప్రజలు ఈ యజ్ఞంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. దాతలు యజ్ఞ నిర్వహణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి ఉపాధ్యక్షులు మహంకాళి శేషయ్య, కార్యవర్గ సభ్యులు మైనంపాటి సాయి కుమార్ పాల్గొన్నారు. యజ్ఞంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 27 రేపు 7/1 సుదర్శన లక్ష్మీ నరసింహయాగం జరుగుతుంది. దాని అందరూ కూడా ఒంగోలు పట్టణ ప్రముఖులు భక్తులందరూ కూడా వేయించేసి ఆయన యొక్క యాగం చూసి తీర్థప్రసాదాలు తీసుకోవాలి. దీనికి 300 రూపాయలు మేము దీన్ని పెట్టాం. ఆయన యొక్క యజ్ఞానికి దీనికి పెట్టాం. దానికి ఆ విధంగా కూడా అందరూ కూడా కట్టి భగవంతుని యొక్క పూజలో పాల్గొని ఆ యాగం చూసి ఆ తీర్థప్రసాదాలు తిరుపతి నుంచి భట్టారు గారు వారు కళ్యాణపురం భట్టారు వారు వస్తారు. వారు ప్రతి సంవత్సరం వచ్చి చేస్తున్నారు. ఒకసారి భద్రాచలం వారు వచ్చారు. దాని యొక్క ప్రత్యేకత, ఈ గుడి యొక్క ప్రత్యేకత అదేను. ఎవరైనా వచ్చి ఇక్కడ రావాల్సిందే, చేసుకోవాల్సిందే. అటువంటి గుడిని ఇంకా రేపు ఈ యాగంలో అన్నదానం, అందరికి కూడా అన్నప్రసాదం జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా అన్నప్రసాదం జరుగుతుంది. అందరూ వచ్చి పాల్గొని భక్తులు దీన్ని తోచిన సహాయం చేసి ఈ దేవస్థానానికి ఇంకా ముందు తీసుకుపోవాలని, ఉత్తరోత్తర ఎన్నో కార్యక్రమాలు జరిగేట్టుగా తీసుకుపోవాలని, దీనికి ధర్మకర్తగాంటకు గడియారం వారు ఈ సుబ్బయ్య శర్మ గారు నడుపుతున్న వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వారి సేవకులుగా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు. బాగా సర్వీస్ చేస్తూ ఇక్కడ ఉంటూ ఇదే గుడిని ఆయన కాపాడుతూ ఆయన చేస్తున్నారు. బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆయన కూడా పనిచేస్తూ ముందుకు పోతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా దాన్ని సాయం సహకారాలు అందించాల్సిన అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఒంగోలు నగరంలో జిల్లాలోని అపార్ట్మెంట్స్ వాచ్మెన్ల సర్వసభ్య సమావేశం ఎల్బీజీ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్స్ వాచ్మెన్ అసోసియేషన్ క్యాలెండర్ను అధ్యక్షులు చందలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు చందలూరి శ్రీనివాసులతో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. ఒంగోలు నగరంలో 473 అపార్ట్మెంట్లు ఉండగా వాచ్మెన్, ఇస్త్రీదారులు, పనివారులుగా అనేక సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారని, అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉండే గది చిన్నదిగా ఉండి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యలను అపార్ట్మెంట్ అసోసియేషన్ వారు పరిష్కరించాలన్నారు.
రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు టంగుటూరి రాము మాట్లాడుతూ ఒంగోలు నగరంలో చాలని వేతనాలతో అవస్థలు పడుతూ బతుకుతున్నారని వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ముందంజలో ఉంటామన్నారు. ప్రధాన కార్యదర్శి రాయల మారకొండయ్య మాట్లాడుతూ అపార్ట్మెంట్లో ఇంటి పనివాళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి నెలకు 4,000, వాచ్మెన్కి 8,000 నుండి ఇస్తున్నారని, అవి మాత్రం సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరరావు, ఏ రమణమ్మ, డాక్టర్ కృష్ణయ్య, వాచ్మెన్ కమిటీ నాయకులు స్వరగుడి శ్రీనివాసరావు, కె నాగేశ్వరరావు, పి నాగేశ్వర నాయక్, కె శ్రీనివాసరావు, టి సుబ్బారావు, ఏ శ్రీనివాసరావు, సిహెచ్ రోషయ్య, ఎం కొండలు, ఎం అమరయ్య, నాగరాజు నాయక్, వెంకటేశ్వర నాయక్, ఏ మల్లికార్జునరావు, ఆర్ రఘుబాబు, కె ముత్యాల నాయక్, జై పర్యామ నాయక్, శోభన్ బాబు నాయక్, మేరావత్తు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగర అపార్ట్మెంటు వాచ్మెన్ యూనియన్ అధ్యక్షుడిని. ఈరోజు మాకు ప్రతి సంవత్సరం లాగానే క్యాలెండర్ల ఆవిష్కరణ జరుపుకుంటున్నాం. అదేవిధంగా అపార్ట్మెంట్లో మేము చాలిన జీతాలతో బతుకుతున్నాము. మాకు జీవనోపాధికి తక్కువగా ఉంది కాబట్టి మాకు జీతాలు పెంచమని అపార్ట్మెంట్ యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అపార్ట్మెంట్లో జరిగే సంఘటనలన్నీ మేము యథావిధిగా మార్చుకుంటూ ఏ సమస్య ఉన్నా సరే యూనియన్కి తెలియపరుచుకుంటూ మేము పోరాటం చేస్తూ ఉన్నాము. మేము అపార్ట్మెంట్లో జీతాలు 8,000 నుంచి 7,000, 8,000, 6,000 కాడి నుంచి 8, 9 అట్లా ఉన్నాయి. జీతాలు వచ్చేటప్పటికి మేము నెలకి వచ్చేటప్పటికి నగర అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ మరి కాసేపటి జరిగిద్ది. ఇప్పుడు దాకా సమావేశంలో చర్చించిన విషయాలు ఏమిటంటే, అపార్ట్మెంట్లో వాచ్మెన్లు అవమానాలకు గురవుతున్నారు. చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు. వారు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా, ఊరికి వెళ్ళినా సరే యాజమాన్యం బెదిరిస్తుంది. మరి కాస్త ఇంకా ఎక్కువ కాస్త ఏదైనా అట్లా కాదులే సార్ అని ఎదురు మాట్లాడితే తొలగించేసి కొత్త వాళ్ళు పెట్టుకుంటుంది. ఇలాంటి సమస్యలు. అట్లానే వాళ్ళు ఇళ్లలో బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటే చేసే ఇస్త్రీ రేటు చాలట్లా. దాని గురించి తదితర విషయాల మీద ఈరోజు చర్చించడమైంది. దానికోసమే ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ నూతన కార్యాలయంలో ఉద్యోగులు తమ విధులను ప్రారంభించారు. పాత జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా నిర్మించిన ట్రైనింగ్ సెంటర్ను జిల్లా పరిషత్ కార్యాలయంగా మార్చారు. సిబిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో అధికారులు నిర్ణయం మేరకు విధులు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్లను అన్ని సెక్షన్లలో అమర్చారు. ఈ నెల 1వ తేదీ నుండి పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించనున్న పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు జిల్లాలోని 6 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల పేర్లు నమోదు చేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు అన్నారు. జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ స్కూల్స్కు చెందిన ఉపాధ్యాయులు తమ వద్ద చదువుకునే 6 నుండి 12వ తరగతి విద్యార్థుల పేర్లు నమోదు చేయించాలని సూచించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పేర్లు కూడా నమోదు చేయించాలన్నారు. విద్యార్థులకు ప్రధానితో మాట్లాడడం లేదా నేరుగా కలుసుకునే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని జిల్లా విద్యార్థులు పొందేందుకు ఈ నెల 6వ తేదీలోపు విద్యార్థుల పేర్లు నమోదు చేయించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు కోరారు. పరీక్షపై చర్చ 6వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులందరూ ప్లస్ టీచర్స్, తర్వాత వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఈ యొక్క పరీక్షపై చర్చ ప్రధానితో డైరెక్ట్గా మాట్లాడడం కానీ, ప్రధాని నిర్వహించే సమావేశంలో పాల్గొనడం కానీ, తర్వాత ఈ పిల్లలకు పరీక్షల పట్ల ఎటువంటి భయాందోళనలు ఉన్నాయో వాటిని క్వశ్చన్ రూపంలో తెలియజేయడం కోసం ఒక పరీక్షపై చర్చ అనే సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి అన్ని మేనేజ్మెంట్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులందరూ కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో అడిగిన క్వశ్చన్స్ ప్లస్ ప్రధాని మోడీ గారిని అడిగే క్వశ్చన్ టైప్ చేసేసి సబ్మిట్ చేస్తే వాళ్ళకు జనవరిలో ప్రధానితో జరిగే సమావేశంలో
పాల్గొనడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క టీచరు, ప్రతి ఒక్క పేరెంటు ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొని వారి యొక్క ఏవైనా పరీక్షల పట్ల భయం ఉంటే వాటిని ప్రశ్న రూపంలో సబ్మిట్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. దీనికి లాస్ట్ డేట్ 6వ తేదీ. కాబట్టి మన జిల్లాలో ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేషన్ చేసి ఎక్కువ మంది మన ప్రైమ్ మినిస్టర్ గారి అడిగే అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22వ తేదీ సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అక్షతలు ఒంగోలు నగరంలోని సీతారాంపురం నివాసి అయిన దనిశెట్టి రాము పావని దంపతులు స్వీకరించారు. సీతారాంపురంలో ఉన్న సాయి సత్సంగ మందిరం నుండి మహిళా మూర్తుల ద్వారా ప్రతి ఒక్క గృహానికి అయోధ్య అక్షతలను, అయోధ్య రాముల వారి గుడి చిత్రాన్ని, అక్షతలను ఎలా వాడాలి కరపత్రం ప్రతి ఒక్క గృహమునకు పంపిణీ చేశారు. సీతారామపురంలోని మొదటిగా జంధ్యం రాధారమణ గుప్తా రాధాదేవి దంపతులకు మొదటగా అందజేశారు. అక్కడ నుండి ప్రతి గృహానికి స్వామివారి అక్షతలు అందజేశారు. కార్యక్రమంలో ధనిశెట్టి పావని, తీగల సత్యవతి, ఏల్చూరు భువనేశ్వరి, ఇంకొల్లు లక్ష్మి, ఇంకొల్లు అనురాధ, శ్రీదేవి, అమూల్య, తెనాలి ప్రసన్న, సంధ్యారాణి, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలోని సింగరకొండకు వెళ్లే రహదారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి ఒంగోలు వైపు వెళుతున్న లారీ సింగరకొండ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయం వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి డివైడర్ మధ్యలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో డివైడర్ మధ్యలో ఉన్న కరెంటు స్తంభం విరిగిపోయింది. డ్రైవర్ చిన్న గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం తీరును పరిశీలించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.